అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు అర్హత లిస్టులు ఏ విధంగా తయారు చేశారు అది ఒకటి. మరియు ఇందిరమ్మ ఇల్లు అర్హత ఉండి కూడా మనకు రాలేదు అనంటే ఏ అధికారికి ఫిర్యాదు చేయాలి? ఒకవేళ ఫిర్యాదు చేస్తే అది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? కాదా? అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు గనుక నా ఛానల్‌ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇందిరమ్మ ఇల్లు అర్హత ఉండి రాని వాళ్ళకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక మీ ఫ్రెండ్స్‌కు గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి. మొట్టమొదటిగా మీరు ఇందిరమ్మ ఇల్లు అని టైప్ చేయండి. మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు .gov. అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేయండి. మీరు మామూలుగా ఇందిరమ్మ ఇల్లు మొబైల్ నెంబర్‌తో సెర్చ్ చేయండి. ఇక్కడ నేను మళ్ళొకసారి చూపెడుతున్నాను. మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా! ఈ అప్లికేషన్ సెర్చ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్‌సి కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ ఈ 4 ఏదో ఒక దాంతోటి సెర్చ్ చేయండి. నేను మామూలుగా మొబైల్ నెంబర్‌తోని సెర్చ్ చేస్తున్నాను. ఈ విధంగా మొబైల్ నెంబర్‌తోని సెర్చ్ చేస్తే మనకు ఇక్కడ రిమార్క్స్ అనే కాలమ్ ఉంది. ఇక్కడ హౌస్ శాంక్షన్డ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అనంటే ఇది ఎక్కడ అనంటే మనకు ఇంతకు మునుపు ఓల్డ్ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యింది కాబట్టి ఈ పర్సన్‌కి ఇనెలిజిబుల్ అని చెప్పేసి వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు లిస్ట్‌లో ఇనెలిజిబుల్‌గా పరిగణించడం జరిగింది. నెక్స్ట్ ఇదే మొబైల్ నెంబర్ మీద ఇంకొక అప్లికేషన్ దారుడు ఉన్నారు. ఇతనికి ఎందుకు ఇనెలిజిబుల్‌లో పెట్టారు అనంటే ఇక్కడ ఆర్‌సీసీ హౌస్ అని ఉంది. అంటే ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆ ఇల్లు ఆర్‌సీసీ అని ఉండేసరికి వాళ్ళు ఇనెలిజిబుల్ లిస్ట్‌లో పెట్టడం జరిగింది. అయితే మీరు చూసుకోవచ్చు హౌస్ శాంక్షన్డ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అని ఉంది. మీకు గనక ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు ఇంతకు మునుపు కాంగ్రెస్ గవర్నమెంట్‌లో గాని, ఇంకెప్పుడు ఏ ప్రభుత్వంలోన గాని శాంక్షన్ కాలేదు. అయినా కూడా మీకు ఇనెలిజిబుల్ లిస్ట్‌లో పేరొచ్చింది అని అనుకుంటే మీరు గ్రీవెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ పైన చూడండి గ్రీవెన్స్ ఎంట్రీ అని ఉంది. ఇక్కడ గ్రీవెన్స్ ఎంట్రీ దగ్గరికి పోతే మీరు మీ మొబైల్ నెంబర్ తోటి గ్రీవెన్స్ అంటే ఫిర్యాదు చేయొచ్చు. ఫస్ట్ ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది ఏ విధంగా చూసుకోవాలనేది చూద్దాం. తర్వాత ఈ గ్రీవెన్స్ ఫిర్యాదు ఏ విధంగా చేయాలనేది చూద్దాం. దీనికి గాను మీరు ఇనెలిజిబుల్ అంటే ఇందిరమ్మ ఇల్లు పాతది మాకొచ్చిందా రాలేదా అనేది ఏ విధంగా తెలియాలనంటే తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇంకొక ట్యాబ్ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు రిపోర్ట్స్ అని ఉంది చూడండి. ఇక్కడ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి. రిపోర్ట్స్ మీద క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్ట్. ఈ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. దీంట్లో ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ జిల్లా ఏదైతే ఆ జిల్లాను ఎంచుకోండి. నేను వరంగల్ ఎంచుకుంటున్నాను. ఇది ఓల్డ్ జిల్లాల వారీగానే వస్తుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంత మునుపు వచ్చినప్పుడు మన కొత్త జిల్లాలు ఏర్పడలేదు కాబట్టి ఇంతకు మునుపు మీ జిల్లా ఏ ఓల్డ్ జిల్లాలో ఉందో ఆ ఓల్డ్ జిల్లాను సెలెక్ట్ చేసుకుంటే మీ కొత్త జిల్లాలో ఆ జిల్లాలో ఉంటుంది. ఓకే. నేను మహబూబాబాద్ అని టైప్ చూస్తున్నాను. దీంట్లో మహబూబాబాద్లో మండలాలు వచ్చాయి. ఇక్కడ మండలాల్లో నేను మహబూబాబాద్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం మీకు ఏది ఉంటే అది చూడండి. ఇక్కడ మనకు మహబూబాబాద్లో ఎంతమంది బెనిఫిషరీస్ అప్పుడు లబ్ధి పొందారనేది ఇక్కడ మనకు రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2 అనేది మీకు లిస్ట్ కూడా మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది పూర్తిగా.
మీకు ఇక్కడ లాస్ట్‌లో పీడీఎఫ్ అంటే పీడీఎఫ్, ఎక్సెల్ అంటే ఎక్సెల్. ఒక్కొక్కసారి సర్వర్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల పీడీఎఫ్, ఎక్సెల్ రాదు. మీరప్పుడు ఏం చేయాలంటే దీన్ని మొత్తం కంట్రోల్ ఏ కొట్టి లేదా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి కొట్టి ఎక్సెల్‌లోకి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని అట్లనైనా సెర్చ్ చేసి చూసుకోవచ్చు మీరు. నేను ఉదాహరణకు ఇక్కడ 4717 ఉన్నాయి మొత్తం. ఇక్కడ 4717లో ఒక లబ్ధిదారుని మీద నేను క్లిక్ చేస్తున్నాను. వాళ్ళకి అసలు ఏమేమి వచ్చినాయి అనేది క్లిక్ చేయగానే వాళ్ళు తీసుకున్నారా లేదా, ఎంత అమౌంట్ తీసుకున్నారు అనేది డీటెయిల్స్ కూడా మొత్తం వస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీంట్లో. ఈ విధంగా వాళ్ళు చూసి మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి ఇప్పుడు ఇనెలిజిబుల్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటి అని అంటే ఏజ్ 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వారిని మాత్రమే ఎలిజిబుల్ గా పరిగణించడం జరిగింది. ఇంకొకటి ఏంటి అని అంటే ఒకే ఫ్యామిలీలో ఇద్దరు ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళని కూడా ఇనెలిజిబుల్ గా పరిగణించడం జరిగింది. ఓకే, రేషన్ కార్డ్ లేకపోయినా కూడా వాళ్ళు ఇనెలిజిబుల్ గా పరిగణించడం జరిగింది. ఎక్కువ శాతం ఫిమేల్ లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా వాళ్ళు ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది తయారు చేశారు. ఒకవేళ మీరు ఇంత మునుపు ఇందిరమ్మ ఇల్లు పొందలేదు, రేషన్ కార్డు ఉంది, ఒకే ఇంట్లో ఇద్దరికి రాలేదు, కట్టుకోవడానికి ఇల్లు జాగా కూడా ఉంది, అయినా కూడా మీకు ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ కాలేదు అని అనుకుందాం. మీరు ఎవరికి కంప్లైంట్ చేయాలి అని అంటే ఇక్కడ నేను ఇంత మునుపు చూపెట్టాను, ఇందిరమ్మ ఇండ్లు అని టైప్ చేయగానే మనకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ కాగానే ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది. నేను ఇంత ముందు చూపించాను. మీరు ఇప్పుడు ఫిర్యాదు చేయాలి కాబట్టి గ్రీవెన్స్ ఎంట్రీ అని టైప్ చేయండి. ఓకే, గ్రీవెన్స్ ఎంట్రీ అని టైప్ చేయండి. గ్రీవెన్స్ ఎంట్రీ టైప్ చేసేసి మీరు మీరు మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఇక్కడ నేను ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను ఫిర్యాదు చేయడానికి. దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. నాకు ఓటీపీ వచ్చింది. సబ్మిట్. ఇక్కడ ఎంటర్ చేయగానే అప్లైడ్ ఇన్ ప్రజాపాలన అని ఉంది. అంటే ఇంతకు ముందు మీరు ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లికేషన్ చేశారా అని అడుగుతుంది. ఒకవేళ చేసానో ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ మీరు ఎస్ అని పెడితే ఏమవుతుందంటే అప్పుడు అప్లికేషన్ చేశారు, ఆ అప్లికేషన్ ని పరిగణలోకి తీసుకొని ఆ అప్లికేషన్ ఐడితో సెర్చ్ చేస్తారు. ఒకవేళ లేదు అంటే నో అని పెట్టండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్, మీ డిస్టిక్ ఇచ్చేయండి. మీ డిస్టిక్, మీ మండల్, మీ గ్రామ పంచాయత్, అప్లికేషన్ దార్ పేరు, ఇక్కడ జెండరు, ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలండి మొత్తం. ఇక్కడ గ్రీవెన్స్ కేటగిరీ, ఇక్కడ గ్రీవెన్స్ కేటగిరీ దగ్గర ఇంతకు మునుపు మీకు ఇందిరమ్మ ఇల్లు కోసం ఒక ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయత్ సెక్రటరీ గారు ఇల్లు తిరిగి మొబైల్ పట్టుకొని సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేయరు మీ ఇంటికి వచ్చారా లేదా ఇక్కడ మీరు ఎంట్రీ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రెండో ఆప్షన్, మీకు దీంట్లో దేని మీద మీరు ఫిర్యాదు ఇవ్వదలుచుకున్నారు. ఆ రోజు సర్వేకు రాలేదు అనుకుంటే ఇది ఇవ్వండి. నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వే అంటే రెండో ఆప్షన్ ఇవ్వండి. ఇట్లా మీకు ఏది ఎలిజిబుల్ గా అంటే సూటబుల్ గా ఉంటే దానికి ఇవ్వండి. అయితే సర్వేయర్ నాట్ విజిటెడ్, మా ఇంటికి సర్వేయర్ ఆ రోజు రాలేదు, కాకపోతే గ్రామ పంచాయతీలలో కూర్చొనే నా ఇల్లు ఆర్సీసీ అని చెప్పేసి నన్ను ఇనెలిజిబుల్ గా పెట్టడం జరిగింది అని చెప్పేసి నేను కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నా. ఇక్కడ మీ పూర్తి అడ్రస్ అంటే మీ గ్రామ పంచాయతీ పేరు, మీ మండలము, మీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేయండి. మీ ప్రాబ్లం ఏందో ఇక్కడ డిస్క్రిప్షన్లో రాయండి. మీరు తెలుగులో రాసినా కూడా ఏం లేదు. ఓకే, తెలుగులో రాసి మీరు ఒకవేళ మీకు ఇనెలిజిబుల్ అని పెట్టారు కదా, అంటే మీది ఆర్సీసీ అని పెట్టారు కదా, మీరు మీది పూర్ గుడిసె అయ్యి ఉంటే ఇక్కడ డాక్యుమెంట్స్ దగ్గర మీ పూర్ గుడిసెని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ ఓకేనా, మీ పూర్ గుడిసెని అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే ఇది వాళ్ళకు గ్రివెన్స్ రూపంలో మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారి లాగిన్లోకి వెళ్తుంది. ఇది
ఎంపీడీఓ గారు లాగిన్‌లోకి వెళ్లి అది పెండింగ్‌లో చూస్తుంది. దీన్ని కలెక్టర్ గారు గూడా పలానా మండలంలో ఇన్ని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అప్లికేషన్స్ కలెక్టర్ గారు ఈ అప్లికేషన్‌లను రివ్యూ చేయడం కూడా జరుగుతుంది. కనుక మీ మీ దగ్గరికే మళ్ళీ పంచాయత్ సెక్రటరీ గారు వచ్చేసి మళ్ళీ సర్వే అనేది రీకండక్ట్ చేసి వాళ్ళ యొక్క తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంది. కనుక మీరు ఒకవేళ తప్పుగా మీ ఇల్లు ఎంట్రీ అయ్యుండి మీరు ఎలిజిబుల్ అయిన పర్సన్ అయ్యుంటే మీరు ఇక్కడ ఫిర్యాదు అనేది చేయవచ్చు. ఒకవేళ మీరు ప్రజాపాలనలో ఇంటి కోసం అప్లికేషన్ చేసినప్పుడు దాంట్లో మీరు ఇల్లు వద్దు అని పెట్టుకుంటే మాత్రము దానికి ఎడిట్ ఆప్షన్ అనేది ప్రెజెంట్ లేదు. ఆ మొబైల్ నెంబర్ మీద రాదు. ఓకే. మీరు వేరే మొబైల్ నెంబరు ఇచ్చుకొని అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.